ఈ దినము ముందుగానే మీకు ఒక చక్కటి అంశాన్ని ప్రకటించడం జరిగింది. ఈ అంశం ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కనుక మనస్సు పెట్టి వింటే మనకు దేవుని మాటలు అర్థమవుతాయి ప్రియులారా. మనస్సు పెట్టి దేవుని మాటలు వినకపోతే మనకు ఏ మాట కూడా మనకు అర్థం కాదు. కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవాది దేవుడు ఆయన అనాదికాల సంకల్ప ప్రకారం ఈ తరంలో మనల్ని పుట్టించుకున్న దేవుడు మనల్ని అలా వదిలిపెట్టక మనకు సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చి ఆయన సన్నిధిలో ఆయన మాటలు కూడా మనకు జీవపు ఊటగా ఎల్లప్పుడూ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాలను మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టకరంగా మనం మలుచుకోవాలన్నదే ఆ దేవాది దేవుని ఆశ, ఆకాంక్ష. ఆయనకు ఇష్టకరంగా మనం బ్రతకాలని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు తన మనస్సునంతా కూడా క్లుప్తంగా రాయించి మన చేతికిచ్చాడు. నా పిల్లలారా, మీరు చదువుకోండి, మీరు వినండి, ఆ మాటల ప్రకారం బ్రతకండి, నా ఇష్టాన్ని మీరు నెరవేర్చి తిరిగి నా చెంతకు రండి అని దేవుడు ప్రతి విషయాన్ని కూడా వ్రాయించాడు. అలా వ్రాయించిన 66 పుస్తకాల్లో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు ఉన్నారు. దేవుడు భక్తిహీనుల జాబితాలు కూడా రాయించారు. వారు ఎలా భక్తిహీనతలోకి వెళ్ళిపోయారో, వారు బైబిల్లో దేవుడు భక్తిహీనుల గురించి రాయించాడు. వారు ఎలా ఆ భక్తిహీనతలోకి పడిపోయారో, ఏ విషయంలో వారు త్రొట్టిల్లారో అన్న విషయాలు దేవుడు రాయించాడు. భక్తులు ఎలా భక్తులుగా మారారు, ఏ విషయాలను బట్టి వారి జీవితాలని, వారి యొక్క క్యారెక్టర్స్ని బలపరుచుకొని దేవుని కొరకు ఉన్నతంగా నిలబడ్డారో అని కూడా దేవుడు స్పష్టంగా రాయించాడు. ప్రియమైన దేవుని, అందులో భక్తిహీనులలో రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు, ఎందరో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు కూడా భక్తిహీనుల జాబితాలో ఉన్నారు. భక్తుల గురించి ఆలోచన చేస్తే అందులో కూడా ఎవరు ఉన్నారంటే, అందులో రాజులు ఉన్నారు, అందులో ప్రవక్తలు ఉన్నారు, అందులో యాజకులు ఉన్నారు, అందులో శిష్యులు ఉన్నారు, అందులో చాలా గొప్పవారు ఉన్నారు. రెండిట్లో భక్తులు ఉన్నారు. భక్తిహీనులుగా ఉన్న వారిలో కూడా భక్తులుగా ఉండి పడిపోయిన వారు ఉన్నారు, ఇందులో కూడా గొప్పవారే ఉన్నారు అనే విషయం మనకు తెలుసు ప్రియులారా. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి భక్తుడుగా పుడతాడా లేకపోతే మారుతాడా? బాగా వినాలి మీరు. ఒక వ్యక్తి భక్తుడుగా పుడతాడా లేకపోతే భక్తుడుగా మారుతాడా? అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఇది ఓకే. అంటే దేవుడు మనుషులను పాపులుగా పుట్టించలేదు, యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టించిన తర్వాత మనుషులు, పిల్లలు వారి చుట్టూ ఉన్న స్థితిగతులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, లేకపోతే వారి యొక్క చెడు ఆలోచనలను బట్టి లోకంలో పడి చెడిపోతున్నారు. పరిస్థితులను బట్టి కొంతమంది పరిస్థితులు, వారి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ కుటుంబ పరిస్థితులు బాగుండి వారి పిల్లల్ని మంచి మార్గంలో నడిపించిన జాబితాను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు పుట్టుకతో ఏ ఒక్కరు కూడా భక్తులుగా పుట్టరు. పుట్టుకతో ధనవంతులుగా పుట్టొచ్చు. ధనవంతులు కుటుంబంలో పుడితే ధనవంతులే కదా. కుటుంబంతో అనారోగ్యంగా పుట్టొచ్చు, కుటుంబంలో ఆరోగ్యంగా కూడా పుట్టొచ్చు. కానీ భక్తులుగా ఎవరు పుట్టరు, అందరూ కూడా యథార్థవంతులుగా పుట్టారు. ఈ భక్తి జీవితం అనేది సంపాదించుకుంటే వచ్చేది, సంపాదించుకోకపోతే ఈ భక్తి జీవితం అన్నది రాదు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఇద్దరి జీవితాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. భక్తిహీనుల జీవితాలు మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. కొందరు చిన్నప్పుడు చూస్తే భక్తిహీనులు మనం చూస్తే చాలా ర్యాష్గా ఉంటారు. దేవుడు అంటే పడని వారు ఉంటారు, దేవుని పని అంటే నచ్చని వారు ఉంటారు, దేవుని కార్యాలంటే అస్సలు నచ్చని వారు ఉంటారు. దేవుడిని దూషించే ర్యాష్గా ఉన్న వాళ్ళని మనం కొంతమంది చూస్తూ ఉంటాం. కొంతకాలానికి ఆ ర్యాష్గా ఉన్నవాడు స్మార్ట్గా మరి దేవుని సన్నిధికి వచ్చేవారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే కొంతమంది చిన్నప్పుడు దేవుని కొరకు చాలా స్మార్ట్గా, చాలా గొప్పగా వాడబడే పిల్లలు ఉంటారు. వారు ఎదిగే కొద్ది లోకంలో పడి చెడిపోయి ఎందుకు పనికిరాని వారిగా మారిపోయిన జీవితాలు కూడా ఈ రోజుకు కూడా మన కళ్ళ ముందు మనం చూస్తున్నాము. బైబిల్ చరిత్రలో దేవుడు రాయించాడు పిల్లలు. అంటే ఒక భక్తుడు పుడతాడంటే పుట్టడు, భక్తుడుగా మారుతాడు అన్నది సత్యం. అయితే ఇప్పుడు భక్తులుగా మనం మారాలంటే మనం ఏం చేయాలంటే, మనకు ముందుగా ఎవరైతే భక్తులుగా మారారో వారు ఏ విషయంలో వారిని సరిచేసుకొని వారు గట్టిగా నిలబడ్డారో వారి జీవితాలు మనం చూస్తే అప్పుడు మనం భక్తులుగా మారగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లారా, భక్తిహీనుల జీవితాల గురించి దేవుడు ఏమంటాడంటే ఒకటే మాట, భక్తిహీనుల జీవితం నాకు అసహ్యము అంటాడు. అంటే ఆయనకు నచ్చదు. ఎవరి జీవితాలు?
భక్తిహీనుల జీవితాలు ఆయనకు నచ్చదు, ఆయన నాకు అసహ్యం అంటాడు. ఇప్పుడు భక్తిహీనుల జీవితాలు మనం ప్రక్కన పెడితే మనము వినవలసింది, నేర్చుకోవాల్సింది ఎవరి గురించి అంటే భక్తుల గురించి. ఎందుకంటే మనమందరం కూడా భక్తులము. అయితే మనమందరం కూడా ఇంకా గొప్ప భక్తులు కావాలని మనం ప్రయాసపడుతున్నాము, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళండి, గుడ్, మంచిది. కానీ ఇప్పుడు భక్తులుగా మనం ఇంకా గొప్ప భక్తులుగా మారాలంటే ఉన్న స్థితి మనకు పరలోకానికి సరిపోదు. ఇప్పుడు మనం ఉన్న స్థితి మనకు పరలోకానికి సరిపోదు. మనం ఇంకా గొప్ప స్థితిలోనికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా భక్తుల జీవితాలను, వారు ఎక్కడ వారి జీవితాలను మార్చుకున్నారో, వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో, మంచి క్యారెక్టర్స్, ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నారో వాటిని మనం పొనికిపుచ్చుకోవాలి. అలాంటి మంచి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. అలాంటి లక్షణాలు, మనల్ని మనం సరిచేసుకునే లక్షణాలు మనలో ఉంటే, ఎప్పుడు నేను చెప్తుంటాను, ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే మనము సరిచేసుకోవడానికి వచ్చాం. అలా దేవుని వాక్యాన్ని బట్టి సరిచేసుకున్న మంచి మనస్సు ఉంటే చాలా మంచిది. అలా మంచి మనస్సు లేకపోతే దేవుని వాక్యం ఇక్కడి నుంచి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నుండి వెలువడుతున్నప్పుడు ఆ మాటలు మనం స్వీకరించక, ఆ మాటలు మనకు నచ్చక నొచ్చుకుంటే, అలాంటి భక్తిహీనుల గురించి దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, దయచేసి అందరూ బైబిల్ తెరవాలి, అందరూ రాసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. సరి చేసుకొని వారు భక్తిహీనుల గురించి దేవుడు ఏమంటున్నాడంటే 51వ అధ్యాయము, దయచేసి 50 అధ్యాయము, క్షమించండి, కీర్తనల గ్రంథము, సామ్ చాప్టర్ 50 వర్సెస్ 16 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు జాగ్రత్తగా వినాలి. భక్తిహీనులతో డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనులతో దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? బాగా వినాలి, మనస్సు పెట్టి వినాలి. ముందే చెప్పాను, ఈ సందేశం ఖచ్చితంగా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది. పట్టుకుంటే, విడిచిపెడితే నేనేం చేయలేదు. పట్టుకుంటే మాత్రం నిజంగా మీరు గొప్పవారైపోతారు. భక్తిహీనుల గురించి దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ మనకు చెప్తే ఏమంటున్నాడంటే, భక్తిహీనులారా, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? అసలు నువ్వెవరివి? హూ ఆర్ యూ? దేవుని మనస్సు అర్థం కావాలి మనకు. భక్తిహీనంగా మనం ఉండి దేవునికి నచ్చక, దేవునికి అయిష్టమైన కార్యాలు మనం చేస్తూ ఒకవేళ దేవుని గురించి చెప్తే, బిడ్డ నువ్వెందుకు చెప్తున్నావు? అసలు నువ్వెవరో నా గురించి చెప్పడానికి అడుగుతున్నాడండి దేవుడు. అడుగుతున్నాడు దేవుడు. ఇదిగో నా కట్టడలను వివరించుటకు నీకు ఏం పని? నా నిబంధనని నోట వచించదేమి? అసలు నా నిబంధనలు ఎవరు పలకడానికి? అంటే భక్తిహీనులు పలకూడదా? నో, భక్తిహీనులు పలకడానికి అర్హత లేదంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ మనం ఆ పరిస్థితుల్లో భక్తిహీనులుగా ఉంటే, ఒకవేళ మనం వాక్యం ప్రకటించడం ఈ మాట ఎవరికంటే మనకే, ముందు నాకు, నెక్స్ట్ మీకు, అంతేనా కాదా? దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నట్టే, భక్తిహీనులుగా ఒకవేళ మీరు ఉండి, ఒకవేళ మీరు నా గురించి చెప్తున్నారా? నో, చెప్పడానికి వీల్లేదు. అసలు నా గురించి చెప్పడానికి మీరు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? లేదండి, లేదు, సమాధానం లేదు. అందుకే కింద ఏమంటున్నాడంటే, వారి గురించి ఎందుకు అంటున్నాడంటే 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా బిడ్డ, నిన్ను దిద్దుతుంటే నువ్వు దిద్దుచుకోవు కదా, నువ్వు అసహించుకుంటావు కదా, నువ్వు కోర్పడతావు కదా, నువ్వు విసిగించుకుంటావు కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అదే మన టాపిక్. దిద్దుబాటు నీకు అసహ్యమా లేక తైలాభిషేకమా? నువ్వు ఎలా స్వీకరిస్తావు? రెండు దేవుడు మన ముందు పెట్టాడు. ఇప్పుడు భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీకు దిద్దుబాటు అసహ్యం కదా, నా మాటలు చెప్పినప్పుడు నువ్వు పట్టించుకోవు, ఆ మాటల ప్రకారం బ్రతకు, మళ్ళీ నేను చెప్పాలనుకుంటావు. ఏదేదో నువ్వు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళావు, లేకపోతే సమాజంలోకి వెళ్ళావు, ఏదో నా గురించి చెప్పాలనుకుంటావు. అలా నువ్వు భక్తిహీనంగా ఉండి నువ్వు చెప్పడానికి నువ్వెవరివి? హూ ఆర్ యూ? ప్రశ్నిస్తున్నాడండి, బాధతో ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్న మన దగ్గరకు రాకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ ప్రశ్న ఇక మీదట, ఇప్పటి వరకు ఓకే, ఇక మీదట ఈ ప్రశ్న దేవుడు మనకు వేయకూడదని దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. పిల్లలు అందే అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు. నేను మాటలు చెప్తే వెనుక త్రోసివేస్తావు. మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారు కదా ఎప్పుడు అదే చెప్తారులేండి, ఎప్పుడు అదే చెప్తారు, నా గురించి చెప్తారు, నేను లేటుగా వస్తాను కదా నా గురించి చెప్తాను అని మనం అనుకుంటాం. నేను ఎవరిని అలా పేరు పెట్టి అన్నండి.
ఒకవేళ అది మీ తప్పు మంది అయితే ఖచ్చితంగా అది ఎవరైతే లేట్ చేస్తారో లేకపోతే ఎవరైతే తప్పు చేస్తారో అది వాళ్ళకి తగులుతుంది. దాన్ని నేనేం చేయగలను? అంతేనే కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా మాట నువ్వు త్రోసివేసితివి కదా. కింద, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. అంటే వాళ్ళతో కూడా సాంగత్యం చేస్తావు, నా మాటలు మాత్రం తోసివేస్తావు, నువ్వు ఇలా ఉన్నావు అంటున్నాడు. అంటే భక్తిహీనులు దిద్దుకోరు, భక్తిహీనులు తమ జీవితాలను సరిచేసుకోరు, భక్తిహీనులు దేవుని మాటను పట్టుకొని వెంటనే తమ జీవితాలను మార్చుకొని నడవాలి అని అనుకోరు. ప్రియమైన దేవుని పిల్లలు, భక్తిహీనత రక్తహీనత మనకు తెలుసు. రక్తహీనత అంటే రక్తం చాలా తక్కువ ఉందా మనకి, రక్తహీనత అంటూ ఉంటాం. మన ఆత్మీయ సహోదరులలో కొంతమందికి ఉంది రక్తహీనత, పాపం చాలా బాధపడుతుంటారు. ఇప్పుడు రక్తహీనత గురించి దేవుడు మాట్లాడడం లేదు. నీకు రక్తహీనత ఉన్నా పర్వాలేదు, కానీ భక్తిహీనత ఉండకూడదు అంటున్నాడండి. భక్తిహీనత ఉండకూడదు. భక్తిహీనత అంటే మన భాషలో చెప్పాలంటే నామకార్థ భక్తి. మనమే పాట పాడుతుంటాం, నామకార్థ భక్తి దేవునికి అది విరక్తి, పాట పాడతాం కదా. అంటే ఈ నామకార్థ భక్తి అనేది దేవునికి నచ్చదంటున్నాడండి. వారినే భక్తిహీనులు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ భక్తిహీనుల యొక్క మనసు ఎలా ఉంటుందో ఒకసారి మీకు చెప్తాను. భక్తిహీనుల మనసు ఎలా ఉంటుందో మీకు చెప్తాను. భక్తిహీనుల్ని సేవకునైనా నేనైనా లేకపోతే పెద్దలైనా ఏం చేయాలంటే వారిని పొగడాలి, వారి పేరు చెప్పాలి, వారి గురించి గొప్పగా చెప్పాలి, వారిని అన్నిట్లో ముందు పెట్టుకోవాలి. ఒకవేళ వారి గురించి తప్పు చెప్పామా అంతే, అయిపోయినట్టే. అంటే భక్తిహీనుల్లో ఉన్న ఆలోచన చెప్తున్నాను. ఒకవేళ మనలో ఉంటే మనం సర్చ్ చేసుకోవాలి, నో ప్రాబ్లం. అది ఎవరైనా, నేనైనా మీరైనా. ఇది భక్తిహీనుల్లో ఉన్న ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ క్రీస్తు న్యాయపీఠము నుండి వెలువడుతున్న ఇది అదే మాట చెప్పాను. ఇక్కడ చిన్న తప్పు పడితేనే సుల్లాన్ని ఒప్పుకోలేదు. ఆ క్రీస్తు న్యాయపీఠం అన్న మాట చిన్న తప్పు పడిందండి, ఒప్పుకోలేదు అతను. మరలా సాయంత్రం 6 గంటలకి మరలా నేను సిటీకి వెళ్ళి 8 గంటలకు మరలా స్టిక్కర్ తెచ్చి మరలా అతికిచ్చాను. ఎందుకంటే కాంప్రమైజ్ కాకూడదు చిన్న విషయంలో కూడా. మనం ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీద ఇక్కడ నుంచి వెలువడుతున్న ఈ మాట ఎవరికంటే మనందరికీ మాటలు మనం పట్టుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. నాకు నచ్చలేదండి ఈరోజు ప్రసంగం, ఈరోజు ప్రసంగం నా కొరకే వచ్చిందని మనం అనుకోవడానికి వీల్లేదు. ప్రసంగం మన కొరకు, ఇంకెవరి కొరకు? బయట పోయే వాళ్ళ కొరక ప్రసంగాలు, వారికి కాదు కదా. ప్రసంగాలు మొదట నాకు, మరలా మీకు, మనకే ప్రసంగాలు. కనుక మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి. ఈ మాట దేవుడే మాట్లాడుతున్నాడు 16వ వచనంలో. భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు, నీవు నా మాట విను, నువ్వు దిద్దుకోవడం నీకు అసహ్యం కదా అంటున్నాడు. రైట్, ఇది భక్తిహీనుల జీవితం అయితే దిద్దుకోవడం నీకు అసహ్యం. అదేనా అక్కడ? దిద్దుబాటు నీకు అసహ్యమా అంటే వారు అసహించుకుంటారు. రైట్. ఇప్పుడు భక్తుల గురించి మనం ఆలోచన చేస్తే భక్తిపరుడైతే ఏం చేస్తాడో ఇప్పుడు మనస్సు పెట్టి వినాలి. మీరందరూ భక్తులైతే, మరలా చెప్తాను, మీరందరూ భక్తులైతే, నిజమైన భక్తులైతే భక్తులు ఎలా దేవుని మాటను స్వీకరిస్తారో ఒక్కసారి మనం అదే కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము Psalm chapter 141 verses 5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఒకవేళ నీతిమంతులు ఎవరైనా వాక్యముతో నన్ను కొడితే ఐ యామ్ బ్లెస్డ్. అర్థం కావాలి మీకు. నీతిమంతులు దేవుని వాక్యం ద్వారా నన్ను సరిచేస్తే వారికి నేను ఉపకారిని అంటున్నాడు. నేను బ్లెస్ అవుతాను, నేను దీవింపబడతాను. నీతిమంతులు వాక్యంతో నన్ను కొట్టాలి అంటున్నాడు అండి. వాక్యంతో కొడితే ఎంతమంది ఈరోజు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటాం మనము? ఒప్పుకోమండి. ఎందుకంటే మనసులో ఉన్న తత్వం అది. దిద్దుబాటు అసహ్యం. కానీ నీతిమంతులు ఏమంటున్నాడంటే, నీతిమంతుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతులు ఇంకా ఎవరైనా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఏ వండర్ఫుల్ మాట అండి. రాత్రి రైల్లోనే ప్రసంగం. 12 గంటలకు ట్రైన్ ఎక్కాను, 4 గంటలకు ఇంటికి వచ్చాను. ఆ ట్రైన్లోనే ఈ ప్రసంగం అంతా. ఎవరి కొరకు? మన కొరకే. ఈ మాట చదువుతున్నప్పుడు అదే అర్థమైంది. దిద్దుకోవడం అంటే ఎంత గొప్పదో ఇక్కడ భక్తుడు చెబుతూ, ఒకవేళ నీతిమంతులు నన్ను వాక్యముతో నన్ను గద్దిస్తే, వాక్యముతో నన్ను కొడితే అది నేను ఎలా స్వీకరిస్తానంటే తైలాభిషేకంగా స్వీకరిస్తానంటున్నాడు. అసలు తైలాభిషేకం ఎవరికి చేస్తారు? గొప్ప గొప్ప రాజులకి. సౌలు రాజుకి తైలాభిషేకం జరిగింది, దావీదు రాజుకి తైలాభిషేకం జరిగింది, సొలొమోను రాజుకి అంటే గొప్ప గొప్ప రాజులకి తైలాభిషేకం జరిగింది. అలా గొప్ప రాజులంటే గొప్పవారు, వారికి తైలాభిషేకం జరిగితే ఆ తైలాభిషేకంగా నన్ను సరిచేస్తే నేను దాన్ని స్వీకరిస్తాను అంటున్నాడండి. నన్ను సరిచేసే మాట చెబితే ఒక తైలాభిషేకంగా నేను దాన్ని స్వీకరిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు గారి అంటున్నాడు ఇక్కడ, నన్ను ఎవరైనా సరిచేయని నేను దాన్ని స్వీకరిస్తాను, నేను తల వంచుకుంటాను అంటున్నాడు. ప్రియులారా,
మనకు తెలుసు దావీదు గారి చరిత్ర పోయిన వారం కాక అంతకు ముందు వారంలో మీకు చెప్పాను. ఎలా ఏడవాలో, ఎందుకు దుఃఖించాలో ఆ విషయంలో అతని గురించి మనం చెప్పాను. తాను ప్రవక్త రావడం, అతన్ని గద్దించగానే తిరగబడ్డానంటే తిరగబడ్లా. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన చేశాడు నడిచాడు కనుకనే ఆయన రాయగలిగాడండి. మనం అనగలమా? మనకంత సత్తా లేదు అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అంటే, వారు నన్ను గద్దించట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. అలాంటి మాటలు వస్తే అవి నాకే కావాలి. గద్దించే మాటలు నాకు కావాలి. మీరు గద్దించే మాటలు నాకు కావాలన్నారు. చేతండి ఒక్కసారి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అలా ఉండాలి ప్రియులారా. నిజంగా ఈ మాట చదివినప్పుడు మనం చాలాసార్లు ఇక్కడ మనం చిక్కిపోతున్నాం. వాక్యం ద్వారా ఎప్పుడైనా మనం గద్దింపబడితే వెంటనే మనం బాధపడుతుంటాము, వెంటనే ముఖం మార్చుకుంటాము, ఎందుకో దుఃఖంలోనికి వెళ్ళిపోతుంటాము. మనము పాస్టర్ గారికి వందనాలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితులు చాలా మనం చేసాం. కానీ ఇక మీదట అలా జరగకూడదు. మీ జీవితాలు బాగుండాలంటే, మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఈ మాటలు మీరు పట్టుకొని నడవాలి. అంతే ప్రియులారా, అంతే. చాలా భయంకరంగా నొప్పిగా ఉంది నాకు. ఇలా కొట్టుకుంటుంది. ఆయన కూడా ఈరోజు ప్రసంగాన్ని ముగించకుండా మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఏమో రేపు ప్రయాణమే, మళ్ళీ ఈరోజు సాయంత్రం ప్రయాణమై వెళ్ళిపోతున్నా. మరలా తిరిగి వస్తానా రానా నాకు తెలియదు. దేవుని చిత్తమైతే తిరిగి వస్తాను. కానీ మిమ్మల్ని బలపరచవలసిన బాధ్యత ఇది ఖచ్చితంగా నా మీద ఉంది. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందును గాక అంటున్నాడు ప్రియులారా. నేను అలా నన్ను ఎవరైనా గద్దిస్తే, వారు ఎవరైనా కావచ్చు, అది పాస్టర్ గారా, లేకపోతే ఇంకొక బ్రదరా, ఇంకొక సిస్టరా, లేకపోతే ఎవరైనా కూడా నన్ను గద్దిస్తే నేను దాన్ని పట్టుకుంటాను, స్వీకరిస్తాను అంటున్నాడు ప్రియులారా. ఇలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అసహించుకోకూడదు. సరి చేసుకోవడం అన్నది భక్తుల లక్షణము, అసహించుకోవడం అన్నది భక్తిహీనులకున్న లక్షణం. ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు దిద్దుకోవడం నీకు అసహ్యమా లేకపోతే తైలాభిషేకమా? దిద్దుకుంటే చాలా గొప్పవాడైపోతావు. ఎంత గొప్పవాడవుతారో చరిత్రలో ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. చరిత్రలో జరిగిన ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అపోస్తల కార్యములు యాక్ట్ చాప్టర్ 13. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. ఎవరు గుర్తుకొస్తారు మనకి? చెప్పాలి. అపోస్తల కార్యములు 13 అనగానే మనకి ఎవరు గుర్తుకొచ్చారు? ఫస్ట్ ఎవరు గుర్తుకురారా? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తుకొస్తారు? అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఎక్కువ ఎవరి గురించి మాట్లాడుకుంటాం? అక్కడి నుంచి వచ్చిన సౌండ్. ఎవరి గురించి? దావీదు గారి గురించి. బ్రదర్ అని చెప్పాడు. ఆయన టిఫిన్ చేసి వచ్చినట్టున్నాడు. సిస్టర్ ఆయనకి టిఫిన్ పెట్టింది, అందుకే ఆయన చెప్పాడు. మరి మీకు ఎవరు పెట్టినట్లేరు. ఎప్పుడు 13వ అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చేది దావీదు గారి గురించి మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ దేవుడు దావీదు గారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశంలోనే నెరవేర్చాడంటాడు. కిందికి వచ్చేసరికి ఆయన అంటాడు, తన తరము వారికి సేవ చేసి నిద్రించను అన్న మాట మనకు గుర్తొస్తుంది. 13వ అధ్యాయం అంటే దావీదు గారి గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ మనం మాట్లాడుకుంటే దావీదు గారి గురించి కాదు. ఎవరి గురించో ఒక్కసారి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దానికి ముందుగా సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. సందర్భం తెలిస్తే మనకు విషయం అన్నది అర్థమవుతుంది పిల్లరా. సందర్భం ఏంటంటే, మనకు అపోస్తలుడైన పౌలు గారు, ఆయన సేవా పరిచర్య మనకు తెలుసు. ఆయన తన మొదటి మిషనరీ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మొదటి స్వార్థ యాత్రను కొనసాగిస్తాడు. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే 13వ అధ్యాయము 4వ వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూయాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యమును ప్రకటించుచుండేది. ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు మొదటి ప్రయాణంలో యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళారంటే కుప్రాకు వెళ్ళారు. బాగా వినాలి మీరు. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళారమ్మా? కుప్రాకి. నేను ముంబై నుండి ఇక్కడికి వచ్చాను. ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఖమ్మం చేయాలి. అలా ఒక ప్రాంతంలో ఉండేది కాదు సువార్త అంటే. వెళ్ళిపోతూ ఉండాలి. ఈరోజు సహోదరుడు ప్రతాప్ వెళ్ళిపోయాడు, బిగ్వాన్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే సువార్తానికి వెళ్ళిపోవాలి. ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో కూడా అపోస్తులైన పౌలు గారు ఖండాంతరాలు దాటి సువార్త ప్రయాణం చేశాడు, మనకు తెలుసు. ఇప్పుడు తన మొదటి సువార్త యాత్రలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే యెరూషలేము నుండి కుప్రాకు వెళ్ళాడు ప్రియులరా. కుప్రాకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, కింద మాటలు 5వ వచనం. 5 వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండని, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరెవరంటే ఇక్కడ మనకు పౌలు గారు, బర్నబా గారు మనకు కనబడతారు. వారిద్దరూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కింద మాట చదువమ్మా. యోహాను వారికి పరిచారము చేయువాడై ఉండెను. ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ మనకు. యోహాను అనే వ్యక్తి వారికి పరిచారం చేస్తున్నాడంట. ఎవరికి? 2 గొప్ప దైవజనులు.
ఇద్దరు చాలా గొప్ప దైవజనులు. ఎంత గొప్ప దైవజనులు అంటే అసలు మనము వర్ణించలేము, అంత గొప్ప దైవజనులు ఇద్దరు. వారే పౌలు గారు, బర్నబా గారు. వీరిద్దరికి ఉపచారం చేస్తున్నారంటే, సేవ చేస్తున్నారంటే, ఒక సేవకునికి సేవ చేయడం చాలా గొప్ప భాగ్యం. ఒక సేవకునికి సేవ చేయడం చాలా గొప్ప భాగ్యం. ఇప్పుడు ఇద్దరు సేవకులకి సేవ చేసే మంచి ఆపర్చునిటీ ఎవరికి వచ్చిందంటే ఇక్కడ యోహాను గారికి వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, యోహాను గారికి వచ్చేసింది. ఇద్దరు గొప్ప సేవకులు, మంచి సేవకులు, అద్భుతమైన ప్రసంగాలు చేసే సేవకులు. అలాంటి వారికి పరిచర్య చేసే గొప్ప అవకాశం ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే ఇక్కడ యోహాను గారికి వచ్చింది. ఇంతకు యోహాను గారు ఎవరు? యోహాను గారు ఎవరు? ఈయన యోహాను అమ్మ, మీరు సైలెంట్గా ఉండాలి. తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉండాలి, అంటే వాళ్ళకు కూడా అర్థం కావాలని. అందుకే ప్లీజ్. ఈ యోహాను గారు ఎవరు? యోహాను పత్రిక రాశాడే ఆయన, లేకపోతే యోహాను సువార్త రాసిన ఆయన, లేకపోతే బాప్తిసం ఇచ్చి యోహానా? ఎవరు ఇంతకు యోహాను? ఎవరో బైబిల్లో చెప్పాలి. ఈ యోహాను గారి గురించి 12వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యోహాను గారు ఎవరో మనకు తెలియాలి. యోహాను గారు ఎవరంటే బర్నబాయును సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఆ యోహాను ఎవరో కాదు, మార్కు అనే వ్యక్తి. మార్కు అనే వ్యక్తి. యోహానుకి మరొక పేరే మార్కు. గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు యోహాను గారికి మరొక పేరే మార్కు అనే పేరు. ఈ యోహాను లేకపోతే ఈ మార్కు అనే ఈ వ్యక్తి 12 మంది శిష్యుల్లో ఒకరంటే కాదు. 12 మంది శిష్యుల పేర్లు మనకు తెలుసు. ఆ 12 మంది శిష్యుల్లో మార్కు అన్న పేరు మనకు కనబడదు. ఆ 12 మంది శిష్యుల్లో లూకా అన్న పేరు మనకు కనబడదు. వారు ప్రత్యేకంగా వచ్చిన వారు. మార్కు గారు కానివ్వండి, లూకా గారు కానివ్వండి, 12 మంది శిష్యులకు వాళ్ళు మనకు కనబడరు. వీరు ప్రత్యేకంగా వచ్చిన వారు. అయితే అందులో మార్కు అనే పేరుకి యోహాను, లేకపోతే యోహాను అన్న పేరుకి మార్కు అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ మార్కు యోహాన్ అని మనకు అర్థమైతే ఈ మార్కు గారు ఏం చేస్తున్నారంటే దైవజనులకి గొప్ప సేవ చేస్తున్నారని ఇక్కడ మనకు కనబడుతుంది. గొప్ప సేవ, అదే మనకు ఇక్కడ 5వ వచనం కనబడింది కదా. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఇద్దరు సేవకులకి గొప్ప పరిచర్య చేస్తున్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూడగలిగితే, ఇప్పుడు ఏం జరిగిందో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. అదే అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 13వ వచనం 13:13. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. యోహాను వారిని విడిచిపెట్టి తిరిగి యెరూషలేముకు వెళ్ళను అన్న మాట మీరు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే రాసుకోండి. యోహాను ఇప్పుడు ఎవరి దగ్గర పరిచర్య చేస్తున్నారంటే పౌలు, బర్నబాలు. ఇది గొప్ప సేవకుల మధ్య, అంటే రెండు పర్వతాలు మంచి గొప్ప పర్వతాల మధ్యలో ఇతను ఉన్నాడు. ఇప్పుడు రెండు పర్వతాల మధ్యలో ఉన్న ఈ వజ్రం మెరిసిపోవాలి. ఈ వజ్రం దినదినము అభివృద్ధి చెందాలి. వజ్రము దినదినము కాంతిని సంపాదించుకుంటుంది. ఆత్మీయ జీవితంలో మనం కూడా దినదినము ఒక వజ్రములా మెరవాలి. ఇప్పుడు ఎవరున్నారంటే రెండు పర్వతాలు. ఒక గొప్ప దైవజనుడు పౌలు గారు అయితే ఇంకొక గొప్ప దైవజనుడు ఎవరంటే బర్నబా గారు. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో సేవ చేయడానికి ఎవరు ఉన్నారంటే యోహాను లేక మార్కు గారు ఉన్నారు. అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. మార్కు గారు ఉన్నారు. అక్కడ పరిచర్య చేశాడు. పైన చదువుకున్నప్పుడు 5వ వచనంలో పరిచర్య చేశాడు. ఇప్పుడు అక్కడ పరిచర్య అయిపోయింది. ఇప్పుడు పరిచర్యకు వేరే ప్రాంతానికి వెళ్ళాలి. వెళ్ళిపోయే సమయంలో ఇప్పుడు వారిద్దరు ఏం చేశారంటే అతన్ని కూడా వెంట పెట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వారు వెళ్ళిపోయేటప్పుడు ఈ యోహాను ఏం చేస్తున్నారంటే యోహాను పౌలు గారిని, బర్నబా గారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రశ్న. ఎందుకు వెళ్ళాడు? కుటుంబంలో ఏమన్నా పరిస్థితులు బాగోలేవా? మనం కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామంటే ఏదో జాబ్ పర్పస్ అని వెళ్ళాలి, లేకపోతే కుటుంబ సమస్యలు అని ఉండాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉండాలి. అంతేనా? ఇంకేమైనా ఉంటాయా? ఉండొచ్చు. ఈ మూడు అనుకుందాంలేండి. సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుడి సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఒకటి జాబ్ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్య, ఏదైనా గొడవలు ఏదైనా జరిగితే అప్పుడు మనం వెంటనే బైబిల్ మూతేసి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు కూడా ఇతడు యోహాను అనే వ్యక్తి ఇద్దరు గొప్ప దైవజనులకు పరిచర్య చేశాడు, బాగానే ఉంది. తిరిగి అతడు మరలా వచ్చేసాడంట. ఇతడు ఎందుకు వచ్చాడు? ఏమన్నా కుటుంబ సమస్యలా అంటే కుటుంబ సమస్యలు కాదు. ఇది మనం ఎలా చెప్పగలమంటే అదే అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, ఇట్లు ఆలోచించుకొని
అతడు మార్కోను మారు పేరు గల యోహాను తల్లి అయిన సందర్భం చెప్తాను. ఇప్పుడు పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. మనకు తెలుసు పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు అందరూ కూడా ఒక తల్లి ఇంట్లో ప్రవేశించి ఆ తల్లి ఇంట్లో అందరూ సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరి కొరకయ్యా అంటే ఆ పేతురు గారి కొరకు. మహానుభావుడు పేతురు గారిని అన్యాయంగా జైల్లో వేశారు కనుక ఆ దైవ సేవకుని రప్పించుకోవడానికి ఇప్పుడు సంఘంలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఒక కుటుంబంలో చేరతారు. ఆ కుటుంబంలో ప్రార్థన చేస్తుంటారు. ఆ కుటుంబం ఎవరి కుటుంబమా, ఆ ఇల్లు ఎవరి ఇల్లు అంటే ఇక్కడ 12 వచనం మనకు కనబడుతుంది. ఇట్లా ఆలోచించుకొని అతను మార్కోను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. మరియా ఇంటికి, మరియా యోహాను తల్లి అయిన మరియా. ఈ మరియా మనకు ఇంకా కనబడుతూ ఉంటుంది. ఎక్కడ? యేసుక్రీస్తు వారి చివరి దినాల్లో కూడా మనకు కనబడుతుంటుంది. అక్కడ కూడా కనబడుతుంటుంది. ఇప్పుడు ఆ మరియా ఎవరంటే ఈమె ఒక వీర వనిత, గొప్ప ప్రార్థన పరురాలు, గొప్ప దేవుని యందు భయభక్తులు కలిగిన గొప్ప స్త్రీ. ఆమె కుమారుడే ఈ వ్యక్తి. ఇప్పుడు తల్లి మంచి మార్గంలో నడుస్తుంది. అనేక సంఘస్థులందరూ కూడా తన కుటుంబంలోనికి చేర్చుకొని ఒక సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ఆమె భక్తి పరురాలా, భక్తిహీనురాలా? గొప్ప భక్తురాలు. అంత గొప్ప భక్తురాలకు పుట్టిన వ్యక్తి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు కుటుంబ సమస్య కాదు అని మనకు అర్థమవుతుంది. తల్లి అయ్యాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరంటే గొప్ప దైవజనురాలి కుమారుడు అని మనం చెప్పుకోవచ్చు. మంచి ప్రార్థన పరురాలు, మంచి విశ్వాసరాలు, మంచి భక్తి పరురాలు యొక్క కుమారుడు. అంటే కుటుంబ సమస్యలు ఏమీ లేవు. ఏ తల్లి కూడా అయ్యా నువ్వు సేవకులు వదిలిపెట్టి రమ్మని ఏ తల్లి అందు. అలా అంటే వారు భక్తిహీనులు. అయితే ఈమె భక్తి పరురాలు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇతను ఎందుకు వెళ్ళాడు ఇది మనకు అర్థం కావాలి. ఇతను ఎందుకు వెళ్ళాడు అని మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు వెళ్ళాడో మనకు ఇంకొంచెం ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. పిల్లరా, వెళ్ళడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఒక వ్యక్తిని విడిచి వెళ్ళాడంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు సేవకులు ఎవరంటే ఒకటి పౌలు గారు, రెండవది బర్నబ గారు. ఇప్పుడు బర్నబ గారు చరిత్రకారుల వారి యొక్క పరిశోధన ప్రకారం ఈ బర్నబ గారు యోహాను గారికి ఎవరంటే సమీప బంధువు అని బైబిల్లో కూడా రాయబడింది. ఇంకా చరిత్రకారులు ఏం చేస్తారంటే అతనికి మేనమామయ్య ఉండొచ్చు. యోహాను గారు లేక మార్కు గారికి బర్నబ గారు మేనమామయ్య ఉండొచ్చు, తన తల్లి యొక్క సహోదరుడై ఉండొచ్చు అన్నది వారి యొక్క ఆలోచన. ఏదేమైనప్పటికీ ఈ బర్నబ మాత్రము అతనికి సమీప బంధువే యోహాను గారికి. ఇప్పుడు ఒక సేవకుడు బర్నబ అయితే మరొక సేవకుడు ఎవరు అతని ఉన్నారంటే పౌలు గారు. ఇప్పుడు ఇద్దరి సేవకుల మధ్యలో ఇతను సేవ చేస్తున్నప్పుడు ఇప్పుడు బర్నబ గారు అతన్ని ఏమి అని ఉన్నాడు. ఎందుకంటే తన సమీప బంధువు కనుక తను ఒకవేళ ఏదైనా తప్పిదం చేసినా ఏమీ అనకపోయి ఉండవచ్చు. కానీ పౌలు గారు మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. బాగా వినండి. ఇప్పుడు ఇతడు ఎందుకు వెళ్ళిపోయాడో ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇప్పుడు దైవజనుడు పౌలు గారు ఉన్నారు, బర్నబ గారు ఉన్నారు. బర్నబ గారు చాలా సాత్వికుడు, చాలా మంచివాడు. పౌలు గారు ఎలాంటి వాడంటే ఎవరైనా చిన్న తప్పు చేస్తే అస్సలు ఒప్పుకోడు, వెంటనే అక్కడిని కొట్టైన వాడిని సరిచేస్తాడు. పౌలు గారు అందుకే నేను బెత్తం పట్టుకొని వస్తానంటాడు. అలాంటి మనస్తత్వం పౌలు గారు అంటే ఒప్పుకోడు, అస్సలు కాంప్రమైజ్ కాడు. ఇప్పుడు ఇలాంటి దైవజనుడి దగ్గర ఈ వ్యక్తి ఒకవేళ ఏదైనా తప్పు చేసుంటే లేకపోతే అతనిలో ఏవైనా తప్పులుంటే ఆ తప్పులను ఎత్తి సరిదిద్ది ఉండొచ్చు. పౌలు గారు సరిదిద్దాడు కూడా. నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు, లేకపోతే నువ్వు సరిగ్గా వాక్యం చదవలేదు, లేకపోతే నువ్వు సమయానికి దేవుని సన్నిధికి రాలేదు, లేకపోతే నువ్వు దేవునికి ఇవ్వలేదు, నువ్వు దేవుని కార్యక్రమంలో పాల్గొనలేదు అని పాస్టర్ గారు తిట్టాడండి. ఇప్పుడు మీరేం చేస్తారు? మిమ్మల్ని పేరు పెట్టే తిట్టాను అనుకోండి, తిట్టాను అన్నమాట తీసి వాపస్ తీసుకుంటానండి. గద్దించాను అనుకోండి, మీరు సేవకు మీరు డబ్బులు ఇవ్వరు, మీరు ప్రార్థన చేయరు, మీరు అన్ని కార్యక్రమాలకు రారు, అసలు మీరు వేస్ట్ అన్నాను అనుకోండి, మిమ్మల్ని పేరెత్తి మీరేం చేస్తారు? ఏం చేస్తారు? రిప్లై ఇవ్వండి. వెళ్ళిపోతారా? నానా దేవునికి ప్రార్థన చేస్తారు. ఇంకా అంతకుముందు ఏం చేస్తారు? కాపాడతారా? రైట్, ఇదే జరిగింది. దైవజనుడైన పౌలు గారు సరిదిద్దుతున్నాడు అతన్ని సరిదిద్దుతున్నాడు. చెప్పాను, రెండు పర్వతాల మధ్యలో ఒక వజ్రం, అది మెరిసిపోవాలి, అద్భుతమైన వజ్రంగా మారాలి. వారిద్దరు డేరింగ్ డాషింగ్ దైవజనులు అయితే వారిలా గొప్పవారు కావాలి, వారంతటి గొప్పవారు కావాలి. కానీ ఈ వ్యక్తి విడిచి వెళుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయన యొక్క తప్పుల్ని సరిచేయడానికి పౌలు గారు సిద్ధపడ్డాడు, సరిచేశాడు కనుక, గద్దించాడు కనుక అది అరిగించుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అరిగించలేక వెనక్కి వెళ్ళిపోయాడు. అదే ఇక్కడ మనకు కనబడుతున్న మాట 13వ వచనంలో, యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళినట్టే. ఎందుకు వెళ్ళాడంటే దైవజనుడు గద్దించాడు కనుక వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా సంఘాలు అంతే. పాస్టర్ గారు ఏమన్నా ఒక మాట అన్నారు అనుకుని అస్సలు మాట్లాడరు. చాలా మంది ఇప్పటికున్నారు పాస్టర్ గారితో మాట్లాడిన వాళ్ళు. అలా ఉండకూడదు ప్లీజ్. నేను మీ తండ్రిని ఒక మాట అనొచ్చు, మీ నాన్న ఒక మాట అంటే మీ నాన్నతో మీరు మాట్లాడతారు కదా. మా నాన్న నాతో ఒక మాట అన్నాడని ఆయన తులసి వేస్తారా?
సంతోషం వేరు కదా. మరి నేను మీ తండ్రి లాంటివాడిని కదా, అలా ఉండకూడదు. అందరూ ప్రేమ కలిగి ఉందాం. నేను మీ పట్ల ప్రేమ, మీరు నా పట్ల ప్రేమ, అలా ఉండాలి. ఈ సంఘం మన కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరు వేరు వేరు కాదు. రైట్. ఇప్పుడు అలా తిట్టాడని ఇతను వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు మరలా రెండో ప్రయాణం జరుగుతుంది. రెండవ మిషనరీ ప్రయాణంలో అంటే మొదటి ప్రయాణం అయిపోయింది. మొదటి ప్రయాణంలో ఇతడు ఈ యోహాను లేక మార్కు గారు ఏం చేశారంటే, ఆ దైవజనుడు తిట్టాడు కనుక ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లరా ఇంటికి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే 15వ అధ్యాయము 2వ సువార్త యాత్రలో జరిగిన సందర్భాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. 2వ సువార్త యాత్రలో మరలా ప్రయాణానికి సిద్ధపడతారు. ఎవరంటే పౌలు గారు, బర్నబా గారు. మరలా వెళ్దాము అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి ఆలోచన వస్తుంది. పిల్లరా బర్నబా గారు చాలా సాత్వికుడు అని చెప్పాను కదా. బర్నబా గారు మరలా రివిజన్ చేసుకుంటాడు. అయ్యా మనం పలానా ప్రాంతానికి వెళ్ళాం, ఇదిగో పలానా చించువారులో, కాయగావలో, పలానా ప్రాంతంలో అక్కడక్కడ మనం సువార్త చేసి వచ్చాం కదా, ఒక్కసారి మరలా మనం వెళ్దాము, వాళ్ళప్పుడు మనం బలపరిచి వచ్చాము, వారు ఎలా ఉన్నారో ఒకసారి చూసి వద్దామని బర్నబా గారు పౌలు గారికి చెప్పాడు. రివిజన్ చేసుకుంటున్నాడు. మనం ఎంతో మందికి సువార్త ప్రకటిస్తాం కదా, ప్రకటించిన తర్వాత ఇంకా వారి గురించి మనం పట్టించుకోం. ఇది కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరత సంఘ కాపరికి అట్ ద సేమ్ టైం సంఘస్థులందరికీ ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ వాక్యం మనం ప్రకటించాము, వారిని బలపరిచాము, వారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి మనం చూసొద్దాం. రెండవ ప్రయాణంలో వారందరూ కూడా కలిసి వద్దాము అని చెప్తాడు పిల్లరా బర్నబా. ఓకే అంటాడు. పౌలు గారు కూడా ఓకే అంటాడు. ఓకే అన్న తర్వాత అప్పుడు సువార్త యాత్ర ఏం జరుగుతుందంటే 36వ వచనం. 15వ అధ్యాయము అపోస్తల కార్యంలోనే ఉన్నాం మనం. 15వ అధ్యాయము 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభు వాక్యమును ప్రచురించుతామో ఆయా పట్టణంలో ఉన్న సహోదరుల ఎద్దుకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో బర్నబాతాను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానుని వెంట పెట్టుకుని పోటుకు బర్నబాకు ఇష్టమాయను. ఇప్పుడు ఇద్దరు ఒప్పుకున్నారు, మనం వెళ్దాం, వాళ్ళందరూ చూద్దామని పౌలు బర్నబా గారు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు బర్నబా గారు ఏమంటున్నాడంటే, అలాగైతే ఇప్పుడు నా వెంట నేను ఆ మార్కు అని మారు పేరు కలిగిన యోహాన్ని నేను తీసుకువెళ్తానన్నాడండి. మా బాగా వినాలి, టర్నింగ్ పాయింట్ ఉంది ఇక్కడ, జాగ్రత్తగా వినాలి. ఇది పట్టుకోకపోతే మనం ఇంకా వేస్టే, ఈ ప్రసంగం గంటని కూడా వేస్టే. మొట్టమొదటిగా దైవజనుడైన పౌలు గారు గద్దించారు. ఆ గద్దింపును విని దిద్దుకోకుండా అసహించుకొని తిరిగి వెళ్ళిపోయాడు. వారితో పాటు ప్రయాణం చేయకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు యోహాను గారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రెండో ప్రయాణం జరుగుతుంది. రెండో ప్రయాణంలో ఇప్పుడు మరలా పౌలు గారు, బర్నబా గారు రెండో ప్రయాణంలో మనం వెళ్దాం, అందరం చూసుకొని వద్దాం అనేసరికి బర్నబా గారు ఏమంటున్నాడంటే, అయ్యా అట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఇదిగో అక్కడ యోహాను గారు ఉన్నారు కదా, ఆ యోహాను గారిని నేను ఆ మార్కు లేక యోహాను, వీళ్ళిద్దరే, వేరే యోహాను గురించి మనం మాట్లాడడం లేదు. మార్కు మారు పేరు కలిగిన యోహాను గురించి మాట్లాడుకుంటున్నాం. అతన్ని నేను వెంట పెట్టుకొని పోతాను అన్నాడండి. అన్నాడు బర్నబా. మంచిదే కదా, అతన్ని వెంట పెట్టుకొని పోవచ్చు కదా, మంచిదే, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ దైవజనుడైన పౌలు గారికి అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు కూడా మనం ఆలోచిద్దాం. 37వ వచనం, 38. అయితే పౌలు పంఫులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వాడిని వెంట పట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. అయ్యా బర్నబా, నువ్వు వాడిని వెంట పెట్టుకొని పోదామంటున్నావు. ఆ రోజు మనతో పాటు వచ్చాడు, మనం విడిచిపెట్టించి వద్దు, ఈ పరిచయం వద్దు, ఈ పాస్టర్ వద్దు అని వెళ్ళిపోయాడు కదా, వాడిని వెంట పెట్టుకొని వెళ్తావు. బాగా వినాలి మీరు, ఏం జరిగిందో మీకు అర్థం కావాలి. నువ్వు వాడిని వెంట పెట్టుకొని వెళ్తానంటున్నావు. ఫస్ట్లో మన దగ్గరికి బాగా వచ్చాడు, బాగా ప్రార్థనలు ఉన్నాడు, కొన్ని రోజులు మనతో పాటు ఉన్నాడు. నేను ఎప్పుడైతే సరి చేసుకోమని చెప్పానో అతనికి అది నచ్చక అసహించుకొని అతను తిరిగి వెళ్ళిపోయాడు కదా, వచ్చి ఈ పాస్టర్ వద్దు, ఈ పరిచయం వద్దు అని వెళ్ళిపోయాడు. అలాంటి వాడిని మళ్ళీ వెంట పెట్టుకొని పోతానంటే ఇది కరెక్ట్ కాదు అంటున్నాడండి పౌలు గారు. అంటే బర్నబా గారు అనడానికి, పౌలు గారు ఈ మాట అనడానికి మధ్య గ్యాప్ లో ఏదో జరిగింది. బర్నబా గారు అంటున్నారంటే ఆయనేమో అనామకుడు గంధం లేదు, ఆయన కూడా దేవుని వాక్యాన్ని బట్టి చాలా గొప్పవాడే. పౌలు గారు అలా అంటున్నాడంటే ఈయన ఒక వ్యక్తిని ఇలా ఇంటూ మార్క్ పెట్టాడంటే ఈయన అంతేం చిన్నవాడు కాదు. ఒకవేళ మంచి వ్యక్తి అయితే ఆ వ్యక్తిని తల మీద కూర్చోబెట్టుకుంటారు, లేకపోతే పాదాల కడిగా నీళ్లు నెత్తిని పోసుకుంటారు. అంత గొప్పవాడు పౌలు గారు అంత గొప్పవాడు. అలానే ఈ వ్యక్తి ఏమన్నా బర్నబా ఏమన్నా తక్కువ అంటే ఈయన కూడా తక్కువవాడు కాదు. ఈయన అంటున్నాడు నేను ఆ వ్యక్తిని తీసుకువెళ్తాను అన్నాడు. పౌలు గారు అంటున్నాడు నో, అతను ఫస్ట్ ప్రయాణంలో మనతో పాటు వద్దని వెళ్ళిపోయాను, నువ్వు ఎలా తీసుకువెళ్తావు అన్నాడండి. ఇప్పుడు ఈ మాటను బట్టి పౌలు బర్నబా వీరిద్దరి మధ్యలో భయంకరమైన వివాదము జరిగింది, గొడవ జరిగింది. ఆయన ఏమో అవునంటాడు, ఈయనేమో కాదంటాడు, ఆయన ఏమో అంటాడు, ఈయన కాదంటాడు. కానీ మధ్యలో ఏం జరిగిందో మనకు అర్థం కావాలి. అంటే ఆయన అవునంటున్నాడంటే ఏదో జరిగి ఉండాలి, ఈయన కాదంటున్నాడంటే ఏదో జరిగింది మనం ఆలోచించాం. మరి ఆయన అవునంటున్నాడంటే ఇంతకు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ కింద మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే
వారిలో తీవ్రమైన వివాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వెళ్ళిపోయారు. ఇద్దరి మధ్యలో తీవ్రమైన వివాదం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే మొదటి ప్రయాణంలో పౌలు గారు తిట్టారు, పౌలు గారు గద్దించాడు, పౌలు గారు అతన్ని సరిచేయడానికి ఎన్నో మాటలు చెప్పేసరికి ఇది నచ్చక అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి ఊరుకుంటుందా? ఇద్దరు సేవకులని సేవను వదిలిపెట్టి, మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ, ఆ సేవను వదిలిపెట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆ సేవ వద్దామని నేను వెళ్ళను, నేను ప్రార్థన చేసుకుని ఒక వ్యక్తి, మీ బిడ్డ మీ ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? చెప్పాలి. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అవునా కాదా? ఏదో ఒకటి ఉంటుంది కదా. ఊరుకుంటారా? మంచి పని చేసావంటారా? ఏమైందని అడుగుతారు. ఇంకా పాస్టర్ తిట్టాడు కనుక రేపు నుంచి ప్రార్థనకి వెళ్ళొద్దు. అవును, మనం నన్ను తిట్టాడు, ఈరోజు నిన్ను తిట్టాడు, అతనికి ఆయన అంతే, ఆయన తిడుతూనే ఉంటాడు మనల్ని, కనుక పాస్టర్ మంచోడు కాదు. ఇది మనం అనేది, ఇదే అడుగుతాము, ఇదే మనం చేస్తాం. కానీ ఇక్కడ అది జరగలేదు, ఇది జరగలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి ఈపు మీద కొడితే విమానపు మూత పోగిందంట. ఏరా, నిన్ను ఇద్దరు సేవకుల దగ్గరికి సేవకు పంపిస్తే వారు నిన్ను గద్దిస్తే నువ్వు సరి చేసుకోక ఇంటికి వచ్చావా అని కొట్టి అన్నం పెట్టకుండా పస్తు పెట్టింది ప్రియులరా ఆ తల్లి. అలాని బర్నబా గారు ఊరుకున్నారా? బర్నబా గారు సమీప బంధువు కదా, అతడు ఊరుకోలేదు. ఇప్పుడు ఆ బర్నబా గారు తల్లి ఇద్దరు ఏం చేశారంటే అతనికి బాగా పదును పెట్టారు. ఇదిగో నువ్వు పలానా దాంట్లో నువ్వు తప్పు చేస్తున్నా, కరెక్టే కదా, నువ్వు సరి చేసుకోవాలి. ఆయన అన్న మాట వాస్తవం, ఆయన అన్నది కరెక్టే, నీలో తప్పు ఉంది, నువ్వు సరి చేసుకో. ఇదిగో పలానా విషయం నువ్వు తప్పు చేస్తున్నావు, పలానా విషయం నువ్వు తప్పు చేస్తున్నావు, పలానా విషయం నువ్వు తప్పు చేస్తున్నావు. ఇన్ని తప్పులు ఆయన కనబడ్డాయి కనుకనే ఆయన అన్నాడు నువ్వు అన్ఫిట్ అని. నువ్వు ఫిట్ అని నాకు తెలుసు, కానీ ఆయన అన్ఫిట్ అంటున్నాడు అంటే నువ్వు చేసిన ఆ క్రియలు బట్టి ఆయన నువ్వు చేతకాని వాడు అనుకుంటున్నాడు, నువ్వు పనికివాడు అనుకుంటున్నాడు, అందుకే ఆయన అసలు నా వెంట వద్దంటున్నాడు అని వారిద్దరూ కూర్చోబెట్టి బాగా బుద్ధి చెప్పారు. ప్రియులారా, బుద్ధి చెప్పారు. మరి ఇలా ఎంతమంది తల్లులు చేస్తున్నారు? మన గురువారం పార్టీ జరిగింది, ఇక్కడ బర్త్డే కార్యక్రమం జరిగింది, అందరూ వెళ్ళిపోయారు. మిగిలిన పనులు ఎవరు చేయాలి? సంఘంగా మనమే చేయాలనా? తల్లులందరూ పిల్లల్ని ఎంట పెట్టుకుని వెళ్ళిపోయారు. ఎంట పెట్టుకుని ఇప్పుడు చెప్తుంటాను, ప్రభు పనిలో ఉండండి. అలా వెళ్ళిపోయినప్పుడు మధ్యలో ఏదైనా జరిగితే ఎవరండి? మీరు చేయాలి, మీ పిల్లలు చేయాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం. చాలా విషయాల ఆశీర్వాదం కోల్పోవడానికి కారణం ఇవే. మనం ఇంకా నాకు ఆశీర్వాదం రాలేదు, ఇంకా ఇది రాలేదంటే ఏదో మనలో లోటు ఉంటుంది, ఆ లోటును సరి చేసుకోవాలి. అంటే పరిచయం జరుగుతున్నప్పుడు సంఘంగా అందరం చేయాలి, పిల్లలు అందరం చేయాలి. ఇప్పటి వరకు ఒకవేళ అలా జరుగుతుంది కనుక మరలా హెచ్చరిస్తున్నాను, నా పిల్లలని మరలా హెచ్చరిస్తున్నాను. అలా ఉండకూడదు. ఎప్పుడైనా భోజనాలు లేకపోతే ఏదైనా పరిచయం ఉండండి, చివరి వరకు ఉండండి. చివరిలో అందరూ ఆడవాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఆ రోజు అక్కడ ప్రార్థన చేసి అంత గొప్పగా అనిపించింది. మీ అందరికీ వందనాలు. మనసు కదిలిపోయింది. ఆ రోజు అందరూ బీబీఎస్ అయిపోయిన తర్వాత గుంపు కూర్చొని ఒక పల్లవి పాడి ప్రార్థన చేస్తుంటే, అబ్బా తండ్రి, ఇలాంటి పిల్లలు నాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం అని నేను పరవశించిపోయాను. పిల్లలు అలా చేయండి, మంచిదే కదా. ఆమె అనగానే బ్యాగ్ తగిలించుకుంటారు. పాస్టర్ గారు కూడా కనబడి వెళ్ళిపోతుంటారు. నేను ఎదురు చూస్తాను, నిజంగా ఎదురు చూస్తాను, మీ కొరకు ప్రార్థన చేసి ఎదురు చూస్తాను. పోయిన తర్వాత ఎంత బాధపడతాను తెలుసు మీకు తెలియదు, మీకేం తెలుసు. కానీ ఈ తల్లి అలా చేయలేదు. ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయాడో భయంకరంగా కొట్టింది, అన్నం పెట్టకుండా పస్తులు పెట్టి సరిచేసింది. పిల్లలు అవును కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, మరి నువ్వు సరి చేసుకోవాలి కదా. ఫస్ట్ ప్రసంగం అదే. అబద్ధం ఎంత భయంకరం ప్రమాదం, అది నరకానికి నెట్టివేస్తుంది. కనుక నువ్వు సరి చేసుకో, నువ్వు పలానా విషయంలో తప్పు చేస్తున్నావు, సరి చేసుకొని ఇద్దరు గద్దించేసరికి ఇద్దరి గద్దింపును బట్టి తనను తాను సరి చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, తనను తాను సరి చేసుకున్నాడు. అందుకే ఇక్కడ ఇద్దరి మధ్యలో ఇదిగో నేను అతను గొడవడానికి, మా ఇద్దరికి మధ్యలో గొడవ జరగడానికి కారణం నువ్వే. నువ్వు ఆ రోజు అతను గద్దించినందుకు సరి చేసుకోలేదు, ఇప్పుడైనా సరి చేసుకో. ఇదిగో ఇంత ప్రేమగా ఉన్న మేమిద్దరం విడిపోయాం, దానికి కారణం నువ్వే అని చెప్పేసరికి తనను తాను సరి చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యోహాను గారు తను సరి చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకా కింద మనం చదవగలిగితే 39, వారిలో తీవ్రమైన వివాదం కలిగినందున వారు ఒకరినొకరు విడిచిపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కొప్రాకు వెళ్ళెను. ఇప్పుడు బర్నబా అతని వెంట తీసుకుని వెళ్తున్నాడు, సేవకుడు వద్దన్నా కూడా తీసుకువెళ్తున్నాడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాడు, ఇప్పుడు సేవకుడు వద్దన్న బర్నబా గారు తీసుకువెళ్తున్నాడంటే ఇప్పుడు యోహాను గారు ప్రయోజకుడుగా కనబడుతున్నాడా, నిష్ప్రయోజకుడుగా కనబడుతున్నాడా? బర్నబా గారు సేవకుడు, చాలా సాత్వికుడు, చాలా మంచివాడు బర్నబా గారు. ఈయన ఏ వ్యక్తినైతే సేవకుడు వద్దన్నాడు, పౌలు గారు వద్దన్నాడో ఆ వ్యక్తిని మరలా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఈ యోహాను గారు ప్రయోజకుడుగా కనబడుతున్నాడా లేకపోతే నిష్ప్రయోజకుడుగా కనబడుతున్నాడా? చెప్పాలి. ప్రయోజకుడుగా కనబడుతున్నాడా అంటే ఈ మధ్యలో ఏదో జరిగింది, అదే దిద్దుబాటు జరిగింది. ఈ మధ్యలో ఏం జరిగింది?
దిద్దుబాటు జరిగింది. ఆ దిద్దుబాటును తైలాభిషేకంగా ఆ రోజు దావీదు భక్తుడు అన్నాడు, ఒకవేళ నన్ను దిద్దితే నేను దాన్ని స్వీకరిస్తాను, తైలాభిషేకంగా నేను దాన్ని స్వీకరిస్తానని దావీదు గారు ఏ మాట అన్నాడు, అలాంటి మాటకు లోబడ్డాడు. ప్రియులరా, లోబడి ఇదిగో నన్ను దిద్దుతారు, ఇంకా దిద్దండి, నువ్వు తిడతావు, నువ్వు సరిచేస్తావు, ఇంకా రండి, ఎంతమంది నన్ను సరిచేస్తారు, ఇంకా నాలో లోపాలు ఎన్నో వాటన్నిటి సరిచేయండి, రండి అని సిద్ధపడ్డాడు. తనను తాను సరి చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యోహాను గారు, పౌలు గారు ఎలాంటి వాడంటే ముందు ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడంతా ప్రకటించాలి, వారందరూ కూడా రక్షించాలని ముందు చూపు పౌలు గారిది. అయితే బర్నబా గారు అయ్యో వెనక కుటుంబం రాలేదే, ఇంకొకరు రాలేదే అని వెనక చూపు. అంటే వారికి ఆ రోజు వాక్యం చెప్పేమో రాలేదే, వారిని ఎలాగైనా వారిని బలపరచాలన్న ఈ ఆలోచన బర్నబా గారిది. అయితే పౌలు గారు ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను బ్రతికే లోపు అనేక ప్రాంతాలకు వెళ్ళాలి ఆయన ఆలోచన. అంటే ఇద్దరిది ఒకటే ఆలోచన, సేవ చేయాలి. ఒకటి వెనక చూపు, ఒకటి ముందు చూపు. కానీ ఇద్దరికి ఏ భారం కలిగి ఉన్నారంటే సేవా భారం కలిగి ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే తన సహోదరుని తీసుకొని ఆ కింద మాటలో మనకు కనబడుతుంది 40. పౌలు శీలాన్ని ఏర్పరచుకొని, అప్పటి వరకు ఎవరు ఉంటారంటే బర్నబా గారు ఉంటారు. ఇప్పుడు పౌలు ఏం చేస్తారంటే శీల కూడా గొప్ప దైవజనుడు. ఆ శీలాన్ని ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడని బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచున్న ఆయనైతే వెళ్ళిపోయాడు. ఈయనేమో ఇతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇద్దరు కూడా సేవ పరిచయ నిమిత్తం వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇద్దరు కూడా సేవ నిమిత్తం వెళ్ళిపోయాడు. ఇప్పుడు బర్నబా గారు ఆయన తీసుకువెళ్ళిపోయాడంటే ఒక నిష్ప్రయోజకుడుగా ఉంటే బర్నబా గారు తీసుకొని వెళ్ళడు. పనికి రానివాడిగా ఇంకా దిద్దుకోకుండా అలానే ఉంటే ఆ దైవజనుడైన బర్నబా గారు అతన్ని యోహాను గారు తీసుకొని వెళ్ళడు. మరి ఏం జరిగిందంటే ఆ బర్నబా గారి మాటలకు, తన తల్లి మాటలకు అతడు తనను తాను సరిచేసుకున్నాడు. పిల్లరా, తను సరిచేసుకున్నాడు, ఒక వజ్రంగా మెరిచిన తర్వాత ఈ విషయం పౌలు గారికి అర్థం కాలేదు. ఆ పరిస్థితులు మాత్రం అతనికి అర్థం కాలేదు. తర్వాత అర్థమయ్యే విధంగా చెప్పాడు బర్నబా గారు. తర్వాత అర్థం చేసుకున్నాడు. తర్వాత అనేక మంది సహోదరుల ద్వారా అతనికి పౌలు గారికి విషయం తెలిసింది. అతడు ముందు మాత్రం లేడు, ఇప్పుడు మారాడు, చాలా గొప్పగా ఉన్నాడని చెప్పిన తర్వాత అప్పుడు ఏ వ్యక్తి అయితే పౌలు గారు అతను వద్ద వాడు అన్ఫిట్ అన్నాడో అదే పౌలు గారు అదే నోటతో ఏమంటున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని తెరిచి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 2 తిమోతి చాప్టర్ 4:9 పౌలు గారు మాట్లాడుతున్నాడు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమయ్యా, నా దగ్గరకు రావడానికి త్వరగా ప్రయత్నం చెయ్యి. దేమా ఉన్నాడు కదా, ఇప్పటి వరకు దేమా ఉన్నాడు, వాడు మారతాడు అనుకున్నాడు. వాడు ఈ లోకాన్ని స్నేహం చేసి వాడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. దేమా లోకాన్ని స్నేహం చేశాడు. ఆ దేమా గురించి నేను ఎన్నో ప్రసంగాలు చేశాను, ఎంతో ప్రార్థన చేశాను, కానీ దేమా నాకు దక్కలేదు. దేమా వెళ్ళిపోయాడు. రైట్, నెక్స్ట్. నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిను, క్రిస్కే గలతీయకును వెళ్ళిరి, లూక మాత్రమే నా ఎద్దున్నాడు. నాన్న తిమోతి, లూక మాత్రమే నా కాడన్నాడయ్యా. ఇదిగో తిమోతి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు, దేమా అయితే నన్ను విడిచే వెళ్ళిపోయాడు, ఈ పాస్టర్ వద్దని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు నా దగ్గర లూక మాత్రమే ఉన్నాడు. లూక ఎవరంటే డాక్టర్, వైద్యుడు. మార్కు గారు, లూకా గారు వీరిద్దరు శిష్యుల జాబితాలో ఉండరు. వీరు ప్రత్యేకంగా ఒక్కొక్క పత్రిక రాయడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడంటే ఎంత గొప్పవారు మీకు అర్థం కావాలి. ఎంత గొప్పవారైతే వారి ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించడం మీకు అర్థం కావాలి. ఇప్పుడు నా దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకొనిరా. అర్థమైంది? ఇప్పుడు ముందు పౌలు గారు ఏమన్నారు, తన తోటి జత పనివాడైనా బర్నబా అన్నాడు, నో అతను అన్ఫిట్, వాడు వద్దు. ఆ రోజు నేను చెప్పిన మాటలు వినకుండా వాడు తిరిగి వెళ్ళిపోయాడు, వాడు వద్దు, మనం వద్దన్నాడు. అదే పౌలు గారు, ఏ పౌలు గారు అయితే వద్దన్నాడు అదే పౌలు గారు అతని ప్రవర్తన చూసి, అతని మాట తీరు, అతని యొక్క మార్పును చూసిన తర్వాత పౌలు గారు అంటున్నాడు, ఆ మార్పుని ప్లీజ్ తీసుకురావా, ప్లీజ్ అంటే ఏ మార్పు చెందకపోతే పౌలు గారు అతన్ని పిలుస్తాడా? అతనిలో దిద్దుబాటు జరగకపోతే పౌలు గారు ఆ మార్కుని మరలా నీ వెంట పెట్టుకొని తీసుకొని రమ్మంటాడా? లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, తన తల్లి బాగా బుద్ధి చెప్పింది, ఇద్దరు దైవ సేవకుల మధ్య నువ్వు నలిగిపోవాలి, నువ్వు గొప్పవాడు కావాల్సింటివి, కానీ నువ్వేం చేసావంటే వెళ్ళి వచ్చావు కదా, లేదు ఇది తప్పు, నాన్న ఇది కరెక్ట్ కాదని చెప్పారు, సరిచేశారు, తనను తాను సరిచేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, తనను తాను బాగా దిద్దుకున్నాడు. ఆ దిద్దుబాటుని అసహ్యంగా ఎంచుకోలేదు. ఫస్ట్ అసహ్యంగా ఎంచుకున్న తర్వాత తనని తైలాభిషేకంగా స్వీకరించాడు. అందుకే మరలా అతని దిద్దుబాటును బట్టి దైవజనుడు అని పౌలు గారు అతన్ని పిలిపిస్తున్నాడు. అప్పటికి పౌలు గారు ఎక్కడ ఉన్నాడంటే రోమ్లో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నాడు. పేతురు గారిని గుర్తు చేసుకోవడం లేదు. ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు?
అయినా అదిగో ఆ మార్కు ఉన్నాడు కదా, ఆ మార్కు ఇప్పుడు బాగా బ్రతుకుతున్నాడు కదా, గొప్పవాడయ్యాడు కదా, ఆయన సరి చేసుకున్నాడు కదా, నాలా సేవ చేస్తున్నాడు కదా, ఆ మార్కుని ప్లీజ్ నీ వెంట తీసుకురా నాన్న అడుగుతున్నాడు. అంటే ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడు ఒక్కసారి ఆలోచించండి. ఒక దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అతన్ని పిలిపిస్తున్నాడంటే ఈ మార్కు ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియమనే దేవుని పిల్లలు, ఆలోచించండి. మొదటిగా దిద్దుబాటు కలిగి ఉన్నాడు, తర్వాత తనను తాను సరి చేసుకున్నాడు, తైలాభిషేకంగా తనను తాను అది స్వీకరించాడు ప్రియమనే దేవుని పిల్లలు. ఎవరు గద్దించినా అవునా నాలో ఇలాంటి తప్పు ఉందా, ఓకే ఓకే అన్న, ఓకే అక్క ఈ తప్పు నాలో ఉంది, అవును కదా ఈ తప్పు నాలో ఉంది అన్నాడు, తను సరి చేసుకున్నాడు. ఏంటి నన్ను అంటావా, నీ గురించి చెప్పనా అనకూడదు మనం కూడా ప్లీజ్. బర్నబాకి సమీప బంధువు అన్నాను కదా, అది కూడా ఒక్కసారి ఆ వచనం చూపిస్తాను పిల్లలు, ఎందుకంటే మనకు డౌట్ ఉండకూడదు. సమయము 5 నిమిషాలు ముగిచ్చేస్తాను, 5 నిమిషాల్లో. కొలసి పత్రిక, కొలసిన్ చాప్టర్ 4:10, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. మార్కు గారు కూడా ఇప్పుడు వందనాలు చెప్తున్నారంటండి. ఎవరి దగ్గరుండి? పౌలు గారి దగ్గరుండి సంఘానికి వందనాలు చెప్తున్నారంట, సంఘానికి వందనాలు చెప్తున్నారు. పౌలు గారి దగ్గర ఒక జత పనివాడిగా ఉండి సంఘానికి వందనాలు చెప్తున్నాడంటే ఎంత గొప్పగా తనను తాను మలుచుకున్నాడో, ఎంతగా దిద్దుకున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అదే ఇక్కడ మనకు కనబడుతుంది. సమీప జ్ఞాతి అంటే అదే చరిత్రకారులు ఏమంటారంటే మేనమ్మ అంటారు. ఏదేమైనప్పటికీ సమీప బంధువు అని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సమీప బంధువు అయినా కూడా సమీప బంధువు ఇదిగో నువ్వు నా వెంటరా, ఆ పాస్టర్ నిన్ను తిట్టాడు కదా, ఇక మనిద్దరం వెళ్ళిపోదాము, మనిద్దరం వేరే చర్చి పెడదాము, ఆ పాస్టర్తో మనకు పని లేదు అనలేదండి. అలా అనలేదు. ఆ పాస్టర్ నిన్ను తిట్టాడు, నేను చెప్పిన నా మాట కూడా వినలేదు కనుక ఆయన వెంట మనం వెళ్ళకూడదు అని తల్లి కూడా అనలేదు. ఇద్దరు కూడా సరి చేశారు ప్రియమైన దేవుని పిల్లరా. అది అంటున్నాడు, ఆ మార్కు తనను తను బాగా సరి చేసుకున్న తర్వాత అప్పుడు చూడండి ప్రియులారా ఎంత నిజాయితీగా సేవ చేశాడు. ఆ సేవను బట్టి ఇప్పుడు సంఘానికి వందనాలు చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అతని నిజాయితీని బట్టి, అతను చేసిన సేవను బట్టి, అతని యొక్క గొప్పతనాన్ని బట్టి, అతను ఎదుగుదలను బట్టి ఇక్కడ పౌలు గారి అతని నిజాయితీని గుర్తించి అతని నా దగ్గరకు పిలుచుకురమ్మంటున్నాడు ప్రియులారా. అంటే ఇప్పుడు బర్నబా గారితో పరిచయం చేశాడు. ఎవరైతే అన్ఫిట్ అని పంపించిన వ్యక్తి, ఆ వ్యక్తి మరలా తను సరి చేసుకొని బర్నబా గారితో పరిచయం చేశాడు, పౌలు గారితో పరిచయం చేశాడు. అంత మాత్రమే కాదు, అగ్రగణ్యుడైన పేతురు గారితో కూడా పరిచయం చేశాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చివరి మాట. నా కుమారుడైన మార్కును, నా కుమారుడు ప్రారంభంలో ఒక శిష్యుడిగా ఉన్నాడు, ఒక విశ్వాసిగా మారాడు, ఇప్పుడు ఆత్మీయ కుమారుడిగా మారాడు పేతురు గారే నా ఆత్మీయ కుమారుడు అని ప్రస్తావిస్తున్నాడు. అక్కడ పౌలు గారు కూడా నా ఆత్మీయ కుమారుడు మీకు వందనాలు చెప్తున్నాడు ఆయనగా అంటున్నాడు. ఆత్మీయ కుమారుడిగా మారాడంటే ఎంతగా తనను తాను సరి చేసుకున్నాడో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. పౌలు గారితో కూడా పరిచయం చేశాడు. ఎంత గొప్పగా ఆయన అంచెలంచెలుగా ఎదగడానికి కారణం ఏంటంటే తనను తాను దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. తనలో ఉన్న ప్రతి లోపాన్ని ఎవరు చెప్పినా తీసివేసుకుంటున్నాడు, తన జీవితాన్ని మలుచుకుంటున్నాడు, దేవునికి ఇష్టకరంగా మలుచుకున్నాడు. దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నప్పుడు అప్పుడు దేవుడు అతని యొక్క గొప్పతనాన్ని చూశాడు, పౌలు గారికి ప్రేరేపించాడు, అనేక మందిని ప్రేరేపించిన అన్న ఆ వ్యక్తి గొప్పగా బ్రతుకుతున్నాడని తెలియజేసరికి అప్పుడు అతన్ని కూడా చేర్చుకున్నాడు, అతనితో కూడా పరిచర్య కొనసాగించాడు. ప్రియమైన దేవుని పిల్లలు కొనసాగించాడు, గొప్పగా పరిచర్య చేసినట్లుగా మనకు కనబడుతుంది. అలా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్త పరిచర్య చేసినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు పౌలు గారితో పరిచర్య అంటే సామాన్యమైన పని కాదు. చెప్పాను కదా, పౌలు గారు అసలు ఊరుకోరు. ప్రారంభంలో చిన్న తప్పు చేస్తేనే ఒప్పుకోలేదు, మరలా వచ్చాడు, ఎంత వణుకుతూ వచ్చాడో ఆలోచించండి. ఎంత వణికిపోయి ఉంటాడో, ఎంత భయపడి ఉంటాడో, ఎంత పర్ఫెక్ట్గా మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు యోహాను గారు మిస్టర్ పర్ఫెక్ట్గా నిలబడ్డాడు పిల్లలు పౌలు గారి దగ్గర సేవ చేయడం అంటే ఆషామాషి కాదు. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడంటే ఎంత గొప్పగా బ్రతికాడు, ఎంత గొప్పగా తనను తాను సరి చేసుకున్నాడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. అలా సరి చేసుకుంటేనే ఆనందం, అలా సరి చేసుకుంటేనే ఆశీర్వాదం, అలా సరి చేసుకుంటేనే దీవెన. దావీదు గారికి ఎప్పుడు ఆశీర్వాదం వచ్చింది? సరి చేసుకున్న తర్వాత ఆశీర్వదించాడు దేవుడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి మార్కు తను సరి చేసుకున్నాక దేవుడు ఆశీర్వదించాడా? అంచెలంచెలుగా గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాడా? గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాడు. అతని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలు.
ప్రారంభంలో అసహించుకున్నాడు అంటే కారణం ఉంది. ఆ గద్దింపుకు లోబడలేదు, అసహించుకున్నాడు. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని మాట ప్రతి నిత్యం వింటున్నాం. ఒక్కొక్క ప్రసంగం మీ దగ్గరకు తీసుకురావాలంటే ఎన్నో కష్టాలు పడాలి, ఎంతో ప్రయాసపడాలి, ఎంతో పరిచయం చేయాలి. ఇంత చేసి మీ దగ్గరకు ఒక్కొక్క ప్రసంగం తెస్తున్నప్పుడు ఆ ప్రసంగాల ద్వారా మీరు ఎలా ఆత్మీయంగా బలపడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి. దిద్దుబాటు అసహ్యంగా ఉందా? అలాగైతే ప్లీజ్ మనలో మార్చుకోవాలి. ఒకవేళ దావీదు గారు అన్నట్లుగా దిద్దుబాటు నాకు కావాలయ్యా, నాకు అది ఉపకారం అని ఒకవేళ మీరు స్వీకరిస్తే ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు దీవింపబడతారు, గొప్పవారు అవుతారు. అది నా దృష్టి కాదు, దేవుని దృష్టిలో. ఆ దేవుని దృష్టిలో మీరు గొప్పవారు కావాలంటే అందుకే అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యమా, తైలాభిషేకమా? ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని దిద్దడానికి అది ఒకవేళ కావాలని మాట్లాడితే దాని గురించి నేను చెప్పను, కానీ వాక్యాన్ని బట్టి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, తైలాభిషేకంగా స్వీకరించాలి. రాజులకు ఆ గొప్ప వారికి ఆ తైలాభిషేకం అయితే వారు ఎలాగైతే స్వీకరించి గొప్పవారుగా పిలువబడ్డారో అలాంటి గొప్ప ఆధిక్యత ఆ దిద్దుబాటు వలన తైలాభిషేకంగా మనకు వస్తుంది. ప్రేమ అనేది కనుక ఆలోచించండి, అర్థం చేసుకోండి. వాక్యం మనల్ని దిద్దుతున్నప్పుడు నన్ను టార్గెట్ చేశాడని ఎవరు అనుకోకండి. ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే మనం దిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలా దిద్దుకుందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. ఒక యోహాను గారు, మార్కు గారు ఏ విధంగా అయితే దిద్దుకుని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకున్నామో, ఆయనకంటే గొప్పవారు కాకపోయినా పర్వాలేదు, ఆయనలా మనం దిద్దుకొని దేవుడున్న మహాలోకానికి మనం చేరుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ ఈరోజు సాయంత్రం నా ప్రయాణం ఉంది. నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఇంతవరకు ప్రార్థన చేసిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.